యొక్క ఆత్మచేత బహుబలంగా వాడబడుతూ అనేక ప్రాంతాల్లో పరిచర్య జరిగిస్తున్నటువంటి దైవజనులు మమ్మన్ గారు మన మధ్య ఉండటం చాలా సంతోషం. ఈ యొక్క సమయాన్ని మరి దైవజనులకి అప్పచెప్పుతూ ఉన్నాం కాబట్టి గట్టిగా చప్పట్లు కొట్టి దేవుని మహిమపరచాలని ప్రభు పేరట మనవి చేస్తూ ఉన్నాం. హల్లెలూయా. అందరం చెప్పండి హల్లెలూయా. ఈ మంచి సమయం బట్టి దేవుని గొప్ప నామాన్ని నేను స్తుతిస్తున్నా. కూడి వచ్చిన మీ అందరికీ యేసుప్రభు పేరిట వందనాలు. ప్రత్యేకంగా నన్ను ఇక్కడికి ఆహ్వానించిన దైవజనురాలు, తన కుటుంబం, కూడి వచ్చిన మీ అందరికీ వందనాలు. ప్రార్థనాపూర్వకంగా ప్రభు సన్నిధిలో ఉండండి. నా పేరు ఐప్ మామన్. మా కేరళ సాంప్రదాయంలో మా పేరుతో సహా మా తండ్రి పేరు పెట్టాలి. అంటే నా పేరు ఐప్, నా తండ్రి పేరు మామన్. కానీ ఐప్ ఆ పేరు పలకడం కొందరికి కష్టం కాబట్టి అందరూ నన్నే మామన్ గారు అలా పిలుస్తారు. కానీ అది నా పేరు కాదు, నా తండ్రి పేరే. నా పేరు ఐప్. ఈ పేరు గుర్తుపెట్టడం మీకు కష్టమేమో, అందుకు నా ముద్దు పేరు దిను. ఇదన్నీ ఎందుకు చెప్తున్నామంటే ఈ రోజు నుంచి గుర్తొచ్చినప్పుడు మీరు అందరూ నా కొరకు ప్రార్థన చేయాలి. తెలుగు నా మాతృభాష కాదు, నేను నేర్చుకుని మాట్లాడుతున్నా. అందుకు నేను మాట్లాడినప్పుడు ఏదైనా తేడా ఉంటే మీరు క్షమించాలి. ఏదైనా మాట అందకపోతే అడగండి, నేను మరలా చెప్తాను. అవసరమైతే నేను ఇంగ్లీష్లో, హిందీలో, మలయాళంలో కూడా మాట్లాడుతాను. ట్రాన్స్లేషన్ చేయడానికి ఎవరైనా ఉండే మీరు ముందుకు రావచ్చు, అనువాదం ట్రాన్స్లేషన్ చేయొచ్చు. కానీ మీ మధ్యలో తెలుగులో మాట్లాడాలని నాకు ఆశ. అందరూ నా కొరకు కూడా ప్రార్థన చేయండి. నేను ఆంధ్రాకి అల్లుడు. అంటే మా పాస్టమ్మ గారు, నా భార్య తెలుగు అమ్మే. అమలాపురం దగ్గరే ముక్తేశ్వరం, ఆ ఊరిలో ఒక పాస్టర్ గారి కుమార్తె నా భార్య. మాకు 2 బిడ్డలు. ఇప్పుడు దేవుని కృప బట్టి రావులపాలెంలో దేవుని పరిచర్య మేము చేస్తున్నాము. మా కొరకు ప్రార్థన చేయండి. ప్రత్యేకంగా ఈ కూడిక కొరకు నేను ప్రార్థన చేసినప్పుడు దేవుడు నా హృదయంలో పెట్టిన చిన్న తలంపులు అది మీతో పంచిపెట్టి మనం కలిసి ప్రార్థన చేసుకుంటాం. ప్రతి భాషలో 3 కాలాలు ఉన్నాయి కదండి. ప్రతి భాషలో 3 కాలాలు. అది మలయాళమైనా, తమిళైనా, తెలుగు అయినా, డచ్ అయినా, స్పానిష్ అయినా, ఫ్రెంచ్ అయినా, ఏ భాష అయినా ప్రతి భాషలో 3 కాలాలు. భూతకాలం, వర్తమాన కాలం, భవిష్యకాలం. మనకు తెలుసు. గడిచిన కాలం, జరుగుతున్న కాలం, జరగపోయే కాలం. నా ఆలోచన, ఇక్కడ కూర్చున్న మన అందరి జీవితంలో ఈ 3 కాలాలు ఉన్నాయి. మన జీవితంలో మాత్రం కాదు, ఈ సంఘము 3 కాలాలు: గతకాలం, వర్తమాన కాలం, భవిష్యకాలం. కానీ ఈరోజు మీతో మాట్లాడడానికి దేవుడు నా హృదయంలో పెట్టిన ఆలోచన ఏంటంటే, ఈ 3 కాలం మీదే కూడా అధికారం కలిగి ఉన్న దేవుడే మన దేవుడు. ఆమేన్. కూడి వచ్చిన దేవుని బిడ్డలారా, మీ గతకాలం, మీ వర్తమాన కాలం, మీ భవిష్యత్ కాలం, ఈ 3 కాలం మీదే కూడా అధికారం కలిగి ఉన్న దేవుడే మన దేవుడు. ఆమేన్. మొట్టమొదటిగా గతకాలం. ఒక దేవుని బిడ్డ ఎప్పుడు కూడా గత కాలములోకి చూసి ఒక మాట ప్రభు సన్నిధిలో చెప్పాలి. ఆ మాట ఏంటంటే యెహోవా ఎబెనేసర్. ఆ మాటకి అర్థం ఏంటి? యెహోవా ఎబెనేసర్ అంటే, యెహోవా ఎబెనేసర్ అంటే ఇప్పుడు వరకు ఆయనే నాకు సహాయం చేసిన వ్యక్తి. అలాగైతే నా ఆలోచన, ఇక్కడ కూర్చున్న మనం అందరం ఒక్కసారి మీ గత కాలములోకి చూస్తే మనం అందరం ఏం చెప్పగలరు? యెహోవా ఎబెనేసర్ అంటే ఆ మాటకి అర్థం, నా బలముతో నేను ఇంతవరకు రాలేదు, నాకు సహాయం చేసిన దేవుడు.
నా శక్తితో నేను నిలబడలేదు, నాకు సహాయం చేసిన దేవుడు. కూడి వచ్చిన దేవుని బిడ్డలారా, మనమందరం మన వ్యక్తిగత జీవితంలో ఒక్కసారి గత కాలం చూస్తే, ఈ సంఘం గత కాలం చూస్తే, మనం కుటుంబముగా గత కాలం చూస్తే, మనమందరం ఈ మాట చెప్పగలరు. ఏ మాట? యెహోవా ఎబెనేజర్. మనకందరికీ తెలుసు సమూయేలు గారు చెప్పిన మాట ఏది కదండి? ఒక రాడు పెట్టుకుని ఆయన చెప్పిన మాట ఇదే, యెహోవా మనకి ఇప్పుడు వరకు సహాయం చేశారు. సో కూడి వచ్చిన దేవుని బిడ్డలారా, ఈ 10వ యానివర్సరీలో నేను మీతో చెప్తున్న మాట ఏంటంటే, ఈ సంఘం ఒక్కసారి వెనక్కి చూస్తే గత కాలంలో ఎన్నెన్నో ఇబ్బందులు, ఎన్నెన్నో కష్టాలు. నాకు చాలా ఇష్టమైన ఒక మాట 124వ కీర్తనలో ఒక మాట మీరు చూడొచ్చు. యెహోవా మనకు తోడుగా లేకపోతే, చూడండి, కొందరు మనల్ని మృంగడానికి వచ్చినప్పుడు అది జరగకుండా ఈరోజు సజీవులుగా మనం ఉండడానికి కారణం ఏంటి? యెహోవా మనకు తోడై ఉన్నాడు. ఇంకా ఒక మాటలో చెప్పాలంటే ఆయన మనకు సహాయం చేశాడు. కూడి వచ్చిన అందరితో నేను చెప్తున్న మాట ఏంటంటే, ఈ 10వ యానివర్సరీలో సంఘముగా, కుటుంబముగా, వ్యక్తిగతంగా మనం ఒక్కసారి వెనక్కి చూస్తే మనం అందరం ఏ మాట చెప్పగలరు? యెహోవా ఎబెనేజర్. అది పక్కనే పెట్టండి. 2వ కాలం ఏంటి? వర్తమాన కాలం, జరుగుతున్న కాలం. నా ఆలోచన, వర్తమాన కాలములో మన చుట్టూ చాలా ఇబ్బందులు, కానీ ఒక దేవుని బిడ్డ వర్తమాన కాలం చూసి ఏం చెప్పాలంటే, యెహోవా షాలోమ్. ఆ మాటకి అర్థం ఏంటి? యెహోవా షాలోమ్ అంటే దేవుడు నా సమాధానం. నిన్న చూసి మనం ఏం చెప్పాలి? గతకాలం చూసి దేవుని బిడ్డలు ఏం చెప్పాలి? సంఘం ఈరోజు ఏం చెప్పాలి? యెహోవా ఎబెనేజర్, ఆయనే నాకు సహాయకుడు. అలాగైతే వర్తమాన కాలం చూసి ఒక దేవుని బిడ్డ ఏం చెప్పాలి? యెహోవా షాలోమ్, యెహోవా షాలోమ్, ఆయనే నాకు సమాధానం. కూడి వచ్చిన దేవుని బిడ్డ, సంగమా, మీ జీవితంలో ప్రస్తుత కాలములో ఏం జరుగుతున్నాయో నాకు తెలియదు, కానీ ఈరోజు దేవుడు మీతో చెప్తున్న మాట, మీ చుట్టూ ఏం జరిగినా ఒక దేవుని బిడ్డ ధైర్యముతో ఒక మాట చెప్పాలి. ఆ మాట ఏంటంటే యెహోవా షాలోమ్. 46వ కీర్తనలోకి ఒక్కసారి రండి. 46వ కీర్తన 3వ వచనం చూడండి. మనము చూడండి, కీర్తనకారుడు సాక్ష్యం. ఆయన చుట్టూ చూస్తే ఏం జరుగుతుందండి? జలములు ఘోషించుచి, ఇదన్నీ ఆయన చుట్టూ జరుగుతుంది, కానీ ఆయన సాక్ష్యం ఏంటి? ఏం జరిగినా నేను మాత్రం భయపడను. ఎందుకంటే నా వర్తమాన కాలములోకి నేను చూస్తే నాకు సమాధానం ఇచ్చేవాడు నా దేవుడు. కూడి వచ్చిన దేవుని బిడ్డలారా, నిన్న దేవుడు నాకు ఎబెనేజర్, ఈరోజు అదే దేవుడు నాకెవరండే షాలోమ్. ఈ 2 కాలం పక్కనే పెట్టండి. 3వ కాలం ఇదే కొంచెం ఎక్కువ మీతో మాట్లాడడానికి దేవుడు నాతో చెప్పిన కాలం. ఎందుకంటే మనకందరికి కంగారం రావడానికి, టెన్షన్ రావడానికి కారణం ఈ కాలమే కదా. ఆమేన్. సంగమా, గత కాలములో దేవుడు ఎబెనేజర్, ఈరోజు వర్తమాన కాలములో ఆయన మనకు షాలోమ్. అలాగైతే భవిష్యత్తు వైపు చూసి ఒక దేవుని బిడ్డ ఏం చెప్పాలంటే యెహోవా ఈరే. ఆ మాటకి అర్థం ఏంటి చెప్పండి? దేవుడే అంటే ఆ మాటకి అర్థం, నా భవిష్యత్తు ఏంటో నాకు తెలియదు, కానీ విశ్వాసముతో నా భవిష్యత్తు వైపు చూసి నేను చెప్తున్న మాట ఏంటంటే యెహోవా ఈరే. ఆమేన్.
ప్రియ సంగమా, కూడి వచ్చిన దేవుని బిడ్డలారా, ఈ 3 మాటలు మీరు అర్థం చేసుకోండి. గత కాలములో ఎబెనేసరుగా మీకు సహాయం చేసిన అదే దేవుడు ఈ వర్తమాన కాలములో మీకు సమాధానం ఇచ్చే దేవుడుగా మీకు తోడుగా ఉన్నాడు. అదే దేవుడు రేపు మీ భవిష్యత్తులో మీ కొరకు అన్ని సమకూర్చడానికి సమర్థుడైన దేవుడుగా ఉన్నాడు. నమ్మే వారి అందరం చప్పట్లు కొట్టి ప్రభునామాన్ని స్తుతించండి. హల్లెలూయా, ఆమేన్. సంగమా, ఒక్కసారి గతకాలంలోకి చూడండి. ఇబ్బందుల మధ్యలో మనం నిలబడడానికి కారణం దేవుడు మనకు సహాయకుడు. వర్తమాన కాలం చూడండి, మన చుట్టూ చాలా ఇబ్బందులు, కానీ ఒకటే నమ్మండి, నిన్న సహాయం చేసిన దేవుడు ఈరోజు నాకు సమాధానం, ఆయన నాకు షాలోం. అలాగైతే 3వ కాలం, మీరందరం ఒక్కసారి భవిష్యత్తు వైపు చూడండి. ఏదైనా చూడగలరా? లేదు. మన అందరూ మన భవిష్యత్తు చూస్తే కొందరేమో పెద్ద క్వశ్చన్ మార్క్ చూస్తున్నారు, ఇంకా కొందరేమో ఏదో కర్టెన్తో ఏదో కప్పబడినట్లు క్లియర్గా ఏమీ లేదు. అంటే మన భవిష్యత్తు అలాగే చూడండి. 2028వ సంవత్సరం ఫిబ్రవరి నెల 7వ తారీఖు ఏం జరగబోతుందో మీలో ఎవరైనా ఈరోజు చెప్పగలరా? మీ చేతిలో ల్యాప్టాప్ ఉంది, ఫోన్ ఉంది, ఏమున్నా భవిష్యత్తులో ఏం జరగబోతుందో మనలో ఎవరికైనా తెలుసా? నేను మీతో చెప్తున్న మాట ఏంటంటే, మన భవిష్యత్తు ఏంటో మనకు తెలియదు. కానీ ఇప్పుడు నా మాట మీరు జాగ్రత్తగా ఆలకించాలి. ఆమేన్. మన దేవుడు, ఆయన ఒక స్వభావం, ఒక గుణం ఏంటంటే ఆయన సర్వజ్ఞాని అయిన దేవుడు. ఎవరండి? అందరూ మీ మాట కొంచెం గట్టిగా చెప్పండి. అందరం చెప్పలేదు, వెనకాల ఉన్నవారు కొంచెం గట్టిగా చెప్పండి. దేవుడు ఎవరండి? సర్వజ్ఞాని అయిన దేవుడు. నా ప్రశ్న, సర్వజ్ఞాని ఆ మాటకి అర్థం ఏంటి? సర్వము ఎరిగినవాడు, అన్నీ తెలిసినవాడు. వాక్యానుసారంగా ఒక మాట నేను చెప్తాను, జాగ్రత్తగా ఆలకించండి. సర్వజ్ఞాని ఆ మాటకి అర్థం ప్రారంభానికి ముందే ముగింపు ఎరిగినవాడు. అర్థమైందండి సర్వజ్ఞాని అని మాటకి అర్థం? మనలో చాలామందికి ముగించిన తర్వాత కూడా ఎలా ముగించిందో ఇంకా అర్థం కాలేదు. కానీ మన దేవుడు ఎలాంటి వాడంటే, అది ప్రారంభమవడానికి ముందే దాని ముగింపేంటో ఆయనకి తెలుసు. అందుకే ఆయన సర్వజ్ఞాని అయిన దేవుడు. ఆమేన్. ఇప్పుడు నేను ఒక మాట చెప్పబోతున్నా, మీరు నన్నే మర్చిపోండి పర్వాలేదు, కానీ ఈ మాట మీరు జీవితాంతం గుర్తుపెట్టుకోవాలి. ఆ మాట ఏంటంటే, ఫస్ట్ నేను ఇంగ్లీష్లో చెప్తాను, తర్వాత తెలుగులో చెప్పడానికి ప్రయత్నం చేస్తాను. What I have seen yesterday, those things my God has seen day before yesterday. అర్థమైందండి? నేను నిన్న చూసినవన్నీ నా దేవుడు ఎప్పుడు చూశారంటే మొన్నే. ఎందుకంటే ఆయన ఎవరండి? సర్వజ్ఞాని. నేను ఎప్పుడు చూశానండి? నిన్న. కానీ అదన్నీ దేవుడు ఎప్పుడు చూశారండి? మొన్నే. What I am seeing today, yesterday itself my God has seen that. ఈ రోజు నేను ఏం చూస్తున్నాను అదన్నీ నిన్నే నా దేవుడు చూశాడు. ఎందుకంటే ఆయన ఎవరండి? సర్వజ్ఞాని. 3వ మాట, what I am going to see tomorrow, today itself my God knows what is my tomorrow. నేను రేపు ఏం చూడబోతుందో నాకు ఈరోజు తెలియదు, కానీ అది ఈరోజే ఎరిగినవాడు సర్వజ్ఞాని అయిన మన దేవుడు. 3 మాటలు అర్థమైందండి? మనం నిన్న చూసిన కార్యాలన్నీ దేవుడు ఎప్పుడు చూసారండి? మొన్నే. మనం ఈరోజు చూస్తున్నదాన్ని దేవుడు ఎప్పుడు చూసిన దేవుడు అండి? నిన్నే. మనం రేపు చూడబోతున్నదాన్ని దేవుడు ఈరోజే చూస్తున్నాడు. ఎందుకంటే ఆయన ఎవరండి? మనం చూసినదాన్ని మనం చూడడానికి ముందే చూసిన దేవుడు, ఆయనే సర్వజ్ఞాని అయిన దేవుడు.
నా తెలుగు మీకు అర్థమవుతుందండి? పర్లేదు కదా? ఏదైనా ఇబ్బంది ఉందా చెప్పండి. పర్లేదు, థ్యాంక్ యూ. ఇప్పుడు నా దేవుని యొక్క స్వభావం ఏంటంటే, ఆయన మనల్ని సృజించిన తర్వాత మన అవసరతలకు కావలసినది తయారు చేసే దేవుడు కాదు. మీరు ఆదికాండం చదివితే ఆదామునే దేవుడు మొదటి రోజు సృజించిన తర్వాత 3వ రోజు ఆయనకి చాలా ఆకలి. అప్పుడు దేవుడు, పాపం నా బిడ్డ, ఆయనకి మంచి ఆకలి, ఇప్పుడు ఆయన ఆకలి మారాలంటే ఆయన కొరకు ఒక ఆపిల్ చెట్టు తయారు చేయాలి. అలా 3వ రోజు ఆపిల్ చెట్టు తయారు చేసిన దేవుడు కాదు మన దేవుడు. ఆదాము గారిని మొదటి రోజు సృజించిన తర్వాత 5వ రోజు ఆయనకి దాహం వేసినప్పుడు, పాపం నా బిడ్డ, ఆయన ఆకలి మారాలంటే ఇప్పుడు ఆయన కొరకు నీళ్లు తయారు చేయాలి. అలా 5వ రోజు నీళ్లు తయారు చేసిన దేవుడు కాదు మన దేవుడు. నేను మీతో చెప్తున్న సువార్త ఏంటంటే, నా దేవుడు సర్వజ్ఞాని కాబట్టి ఆదాము గారికి రేపు ఏం అవసరదో అది ముందుగా ఎరిగిన దేవుడు. ఆదాముని సృజించడానికి ముందే ఆయనకి కావలసిన దాన్ని ముందుగా సిద్ధపరిచిన దేవుడు. ఆమేన్. అందుకే నేను మీతో చెప్పిన మాట ఏంటంటే, సృజించిన తర్వాత అవసరతకి కావలసినది తయారు చేసే దేవుడు కాదు మన దేవుడు. అవసరత ఏంటో ముందుగా ఎరిగిన దేవుడు, మనకు కావలసినది ముందుగా సిద్ధపరిచి తర్వాత మనల్ని సృజించే దేవుడు. అర్థమైందండి? ఇంకా ఒక మాటలో చెప్పాలంటే, ఆదాముని సృజించడానికి ముందే ఆదాము అవసరతలు అన్నీ ఎరిగి అదన్నీ ముందుగా సిద్ధపరిచిన తర్వాత ఆదామునే సృజించిన దేవుడే కదా మన దేవుడు. అలాగైతే ఈరోజు కూడి వచ్చిన మీ అందరితో దేవుని ఆత్మ చెప్తున్న మాట ఏంటంటే, మీరు కూడా ఈ మాట నమ్మాలి. ఏ మాట? నన్నే సృజించడానికి ముందే నా అవసరతలు ఎరిగిన దేవుడు నాకు కావలసినదన్నీ సమకూర్చి ఉన్నాడు. ఈరోజు సంఘముతో దేవుడు చెప్తున్న మాట, ఈ 10వ యానివర్సరీలో ఈ సంఘం ఇక్కడ స్థాపించబడి ఇది 10వ సంవత్సరం. కానీ మీరేం నమ్మాలంటే, ఈ సంఘం స్థాపించబడడానికి ముందే సంఘానికి కావలసినదన్నీ నా దేవుడు సమకూర్చాడు. ఆమె. ఇప్పుడు మీరు 2 వాక్యం నాకు చదివి సహాయించాలి. ఆదికాండం 1వ అధ్యాయం 27వ వచనం, 2వ అధ్యాయం 21వ వచనం. 2 వాక్యాలు చదివి సహాయించండి. ఇప్పుడు 2 వాక్యం చదువాము. ఆదికాండం 1వ అధ్యాయం 27వ వచనం, ఆదికాండం 2వ అధ్యాయం 21వ వచనం. ఇప్పుడు నా ప్రశ్న, ఈ 2 వాక్యములో ఏ వాక్యములో దేవుడు హవ్వమ్మ గారినే తయారు చేశారు? ఆదికాండం 2:21 మరలా చదవండి. ఆదికాండం 2:21. 2:21. ఆదామునకు గాఢ నిద్ర కలిగజేసి అతడు నిద్రించినప్పుడు. చాలామంది ఆలోచన ఈ వాక్యం చదివిన తర్వాత, ఈ వాక్యములో ఆదాముకు గాఢ నిద్ర కలిగచేసి పక్క ఎముకలో ఒకటి తీసుకుని దేవుడు హవ్వమ్మ గారినే తయారు చేశారు. కానీ 1వ అధ్యాయం 27వ వచనం మరలా ఒకసారి చదవండి, అందరం జాగ్రత్తగా ఆలకించాలి. దేవుడు తన స్వరూపమందు నరునే, అది ఏకవచనమే, నరునే సృజించెను. దేవుని స్వరూపమందు వానే, అది కూడా ఏకవచనమే. కానీ తర్వాత 2 మాటలు మీరు చూడండి. స్త్రీని గాను పురుషుని గాను వారినే సృజించెను. అది ఏకవచనం కాదు, బహువచనమే. అప్పుడు మనం ఏం అర్థం చేసుకోవాలంటే, దేవుడు కేవలం
ఆదాము గారినే మాత్రం కాదు, హవ్వమ్మ గారినే, స్త్రీనే కూడా సృజించారు. ఎందుకంటే తర్వాత మాట మీరు చూస్తే, దేవుడు వారినే ఆశీర్వదించి, ఎవరిని ఆశీర్వదించి? ఈ మాట మీకు ఇంకా అర్థం అవ్వాలంటే ఆదికాండం 5వ అధ్యాయం 1వ వచనం చూడండి. ఆదికాండం 5వ అధ్యాయం 1వ వచనం. ఆదాము వంశావళి ఇదే. దేవుడు ఆదామును సృజించిన దినమున దేవుని పోలికగా అతనిని చేసెను. తర్వాత మాట, వారు సృజించబడిన దినమంతున వారిని ఆశీర్వదించి వారికి నరులని, తెలుగు బైబిల్లో ఆ మాట ఎలా ఉందంటే వారికి నరులు అని పేరు పెట్టను. ఎవరి దగ్గర ఇంగ్లీష్ ట్రాన్స్లేషన్ ఉందండి? ఇంగ్లీష్ ట్రాన్స్లేషన్ చాప్టర్ 5 verse 1. I will read in English. Male and female created he them and blessed them and called their name Adam. Adam. And called their name Adam. ఇంగ్లీష్ తెలిసిన వారు చెప్పండి ఆ మాటకి అర్థం ఏంటి? ఇంగ్లీష్లో ఆ మాట అలా ఉందండి. బైబిల్, ఇంగ్లీష్ బైబిల్ ఉన్నవారు చూడండి. వారికి దేవుడు పెట్టిన పేరు ఏంటంటే ఆదాము. కానీ తెలుగులో ఆ మాట అలా లేదు. వారికి నరుడు అని కదండి, నరుడు. కానీ ఇంగ్లీష్ బైబిల్లో ఆ మాట ఎలా ఉందంటే వారికి దేవుడు పెట్టిన పేరేంటి? ఆదాం. అప్పుడు మనం ఏం అర్థం చేయాలి? ఇప్పుడు అందరు నా వైపు చూడండి. ఆదికాండం 2వ అధ్యాయంలో ఆదాం అన్నిటికీ పేరు పెట్టిన తర్వాత చూసినప్పుడు అన్నిటికీ జత ఉంది, కానీ ఆయనకి సాటి అయిన సహాయి లేదు. ఇప్పుడు ఆదాం హృదయంలో కొంచెం బాధకి కారణం ఏంటి? నాకు సాటి అయిన సహాయి లేదు. నా ప్రశ్న, ఈ బాధ ఎప్పుడు వచ్చిందండి? ఆదికాండం 2వ అధ్యాయంలో. కానీ నేను మీతో చెప్తున్న సువార్త ఏంటంటే ఆదాముకు 2వ అధ్యాయంలో బాధ రాబోతుంది. ఈ విషయం 1వ అధ్యాయంలో ఎరిగిన సర్వజ్ఞాని అయిన దేవుడే నా దేవుడు. అందుకు దేవుడు చేసిన పని ఏంటంటే 1వ అధ్యాయంలో ఆదామునే సృజించినప్పుడే హవ్వమ్మ గారినే తయారు చేసి ఎక్కడో దాచిపెట్టాడు. నేను మీతో చెప్తున్న మాట ఏంటంటే సమయం రాలేదు కాబట్టి సృజించిన హవ్వమ్మ గారిని దేవుడు ఎక్కడో దాచిపెట్టారు. కానీ 2వ అధ్యాయంలో ఏమైందంటే సమయం వచ్చినప్పుడు దాచిపెట్టిన హవ్వమ్మ గారిని నా దేవుడు బయటికి తీసుకొచ్చి ఆదాము గారి చేతిలో పెట్టారు. అదే జరిగింది. అలాగైతే ఈరోజు నేను మీతో చెప్తున్న మాట ఏంటంటే ఆదాముకు అవసరత వచ్చిన తర్వాత కాదా హవ్వమ్మ గారినే దేవుడు సృజించడం. అవసరత ఏంటో ముందుగా ఎరిగిన దేవుడు ఆదామునే సృజించినప్పుడే హవ్వమ్మ గారిని కూడా సృజించి దాచిపెట్టిన దేవుడే కదా. అలాగైతే ఈరోజు నేను మీతో చెప్తున్న మాట ఏంటంటే రేపు మీ అవసరత ఏంటో మీకు తెలియకపోయినా మీ దేవునికి తెలుసు. మీలో అందరూ ఈ రోజు ఏం నమ్మాలంటే రేపు నాకు కావలసినది ఈ రోజే నా కొరకు సమకూర్చడానికి సమర్థుడైన దేవుడే నేను ఆరాధించే దేవుడు. నమ్మేవారు అందరం గట్టిగా చప్పట్లు కొట్టి ప్రభునామాన్ని స్తుతించండి. ఆమేన్. స్తోత్రం. కేరళలో పుట్టి పెరిగిన నాకు నా 22వ 23వ సంవత్సరం వరకు పరిచర్య కొరకు ఆంధ్ర రావాలని ఆశే లేదు. నా చిన్నతనంలో అయితే చార్టెడ్ అకౌంటెంట్ అయి మంచిగా సంపాదించాలి, అదే నా కోరిక. కానీ నా దేవుని ప్రణాళిక ఎంత గొప్పదో చూడండి. కేరళ అమ్మాయిని పెళ్లి చేసుకుని రోజు కొబ్బరి నూనె వంటలతో రోజు చేపల కర్రీ తిని కేరళలో ఉండాలని నా కోరిక. కానీ నా పక్క ఎముటల్లో 1 నిమిషం
నా కొరకు ఒక స్త్రీనే తయారు చేసి ఇక్కడ ఆంధ్రలో దేవుడు దాచిపెట్టారు. నాకు ఈ సంగతి తెలియదు. కానీ సమయం వచ్చినప్పుడు ఆమెను తీసుకొచ్చి దేవుడు నా చేతిలో పెట్టారు. నేను చెప్తున్న మాట, నా భార్య నా చేతికి వచ్చి ఇది 15వ సంవత్సరం. నాకు 2 బిడ్డలు, బాబు 13 సంవత్సరం, పాప 11 సంవత్సరం. వారి నా చేతికి వచ్చి 13 సంవత్సరం, 11 సంవత్సరం. కానీ ఈ వాక్యం చదివిన తర్వాత దేవుడు నాతో చెప్పిన మాట ఏంటంటే, ఎప్పుడో నా కొరకు దాచిపెట్టిన వారినే దేవుడు నా చేతిలో సమయం వచ్చినప్పుడు పెట్టారు. అలాగైతే కూడి వచ్చిన మీ అందరితో నేను చెప్తున్న మాట ఏంటంటే, మీరు పుట్టడానికి ముందే మీకు కావలసినది అన్ని దేవుడు సమకూర్చారు. అది ఎక్కడో మీకు తెలియదు. మీరు ఒకటే చెయ్యాలి, ప్రార్థన చెయ్యండి. సమయం వచ్చినప్పుడు ఒక్కటి బయటికి తీసుకొచ్చి దేవుడు మీ చేతిలో పెట్టబోతున్నాడు. అలాగైతే పరిశుద్ధాత్మ దేవుడు కూడి వచ్చిన ప్రజలతో చెప్తున్న మాట, ఎప్పుడో దాచిపెట్టిన కొన్ని దీవెనలు దేవుడు బయటికి తీసుకొచ్చి మీ చేతిలో పెట్టారు. ఇప్పుడు ఇంకా అమూల్యమైన కొన్ని దీవెనలు దేవుడు మీ చేతిలో త్వరలో పెట్టబోతున్నారు. అర్థమవుతుందండి? నేను ఈ మాట ఇలా చెప్పడానికి కారణం, ఆదాము గారికి అవసరం వచ్చిన తర్వాత హవ్వమైన సృజించిన దేవుడు కాదు నా దేవుడు. ఆయన ముందుగా ఎరిగిన వాడు. ఆదాముకు రేపు ఇది కావాలి, అందుకు ఆదామునే సృజించినప్పుడే హవ్వమ్మనే కూడా సృజించిన దేవుడు. నిర్గమకాండం 15వ అధ్యాయం 25వ వచనం. నిర్గమ 15:25. త్వరగా చదవండి. అతడు యెహోవాకు మొరపెట్టెను. అంతటా యెహోవా అతనికి ఒక చెట్టును చూపెను. అందరు నా వైపు చూడండి. నిర్గమకాండం 15వ అధ్యాయం. ఈ సంఘటన మనకు అందరికీ తెలుసు. ఇశ్రాయేల్ ప్రజలు మారా చేది నీళ్లు త్రాగిన సంఘటన. కానీ 25వ వచనం మీరు చూస్తే, మోషే ప్రార్థన చేసినప్పుడు దేవుడు మోషే గారికి ఏం చూపించారండి? ఒక చెట్టు. ఇప్పుడు మీరే జవాబు చెప్పాలి. చెట్టు మొక్క రెండింటికి మధ్య తేడా ఏంటి? నాకు తెలుగు ఎక్కువ తెలియదు కాబట్టి మీతో అడుగుతున్నా. చెట్టు మొక్క రెండింటికి మధ్య తేడా ఏంటి? మొక్క చిన్నది, చెట్టు. నా ప్రశ్న, పరిష్కారముగా దేవుడు ఏం చూపించాడండి? చెట్టు. అప్పుడు మనం ఏం అర్థం చేసుకోవాలంటే, అది అప్పుడు దేవుడు తీసుకొచ్చిన పరిష్కారం కాదు. ఎప్పుడో నాటబడిన మొక్క అది ఎదిగి ఇప్పుడు ఒక పెద్ద, మీకు ఇంకా అర్థం అవడానికి నేను చెప్తున్నా, ఈ సంఘటన జరగడానికి చాలా సంవత్సరాలు ముందు క్రితం నేను ఆ మార్గములో అలా నడిచి వెళ్తున్నా. అప్పుడు నేను చూసిన ఒక దృశ్యం ఏంటంటే, తండ్రి అయిన దేవుడు నేల మీద ఒక చిన్న మొక్క నాటుతున్నాడు. నేను తండ్రి దగ్గరికి వెళ్ళి ఒక ప్రశ్న అడిగాను, ప్రభువా మీరేం చేస్తున్నారు? ఆయన చెప్పిన జవాబు, నేను ఒక మొక్క నాటుతున్నా. మరలా నా ప్రశ్న, ఎందుకు మీరు ఈ మొక్క ఇక్కడ నాటుతున్నారు? అప్పుడు ఆయన చెప్పిన జవాబు, నా ప్రజలైన ఇశ్రాయేలు కొన్ని సంవత్సరాల తర్వాత ఈ మార్గములో రావాలి. వారిక్కడ వచ్చినప్పుడు వారిక్కడ మారా తాగుతారు. ఆ మారానే మధురంగా మార్చాలంటే వారికి ఒక కొమ్ము కావాలి. ఆ కొమ్ముకి ఒక చెట్టు కావాలి. ఆ చెట్టు కోసమే నేను ఈ మొక్కనే. నా ప్రశ్న, ఇదన్నీ మీకెలా తెలుసు? ఆయన చెప్పిన మాట నాకు తెలుసు, ఎందుకంటే నేను సర్వజ్ఞాని అయిన దేవుడు. అప్పుడు మోషే గారు జన్మించారా లేదా నాకు తెలియదు, కానీ నాకు ఒకటే తెలుసు, ఇశ్రాయేల్ ప్రజల జీవితంలో రాబోతుంది. ఇది ముందుగా ఎరిగిన దేవుడు మొన్నే ఆ మారాయికి ఒక పరిష్కారం దాచిపెట్టాడు. నా ప్రశ్న, మోషే గారికి ఈ చెట్టు గురించి ఏదైనా తెలుసండి? ఇశ్రాయేల్ ప్రజల్లో ఎవరైనా ముందుగా ఈ చెట్టు చూసారండి? లేదు. కానీ వాస్తవం ఏంటంటే, నిజం ఏంటంటే, మోషే చూడకపోయినా, ఇశ్రాయేల్ ప్రజలకు తెలియకపోయినా, వాస్తవం ఏంటంటే, ఈ మారాన్ని మధురంగా చేయడానికి
పరిష్కారం నా దేవుడు ఎప్పుడో దాచి ఉంచాడు. మన బిడ్డ 10వ తరగతి అయిన తర్వాత మనకు టెన్షన్, అడ్మిషన్ ఎలాగా, పాపకి పెళ్లి ప్రాయం వచ్చిన తర్వాత మనకు కంగారం, పెళ్ళి ఎలాగా. కానీ నేను మీతో చెప్తున్న మాట, మీరు పుట్టడానికి ముందే దేవునికి తెలుసు మీకు పాప పుట్టబోతుందని. ఇది ముందుగా ఎరిగిన దేవుడు మీ పాపకి కావలసిన భవిష్యత్తు కూడా తయారు చేశారు. ఇది తెలియకుండా మనకి ఈరోజు కంగారం, ప్రభువా నా పాప పరిస్థితి ఏంటి. కానీ ఈరోజు మీరేం నమ్మాలంటే, మీ కన్ను ముందు ఇంకా మీరు చూడకపోయినా, మీకు తెలియకపోయినా, రేపు మీకు అవసరం ఏంటో అది ముందుగా ఎరిగిన దేవుడు నిన్నే మీ కొరకు పరిష్కారం దాచిపెట్టి ఉంచాడు. ఎంతమంది నమ్ముచున్నారే? చప్పట్లు కొట్టి ప్రభునామాన్ని స్తుతించండి గట్టిగా గట్టిగా గట్టిగా. ఈరోజు పరిశుద్ధాత్మ దేవుడు నాతో చెప్తున్న మాట ఇదే. ఈ రోజే మీ జీవితంలో మారా వచ్చింది. మారా వచ్చిన తర్వాత మీరు ఏడుపు మొదలు పెట్టారు. కానీ ఈ మార ఏంటో నిన్నే మన దేవుడు చూశాడు. నిన్నే నీకు కావలసిన పరిష్కారం ఆయన దాచి ఉంచాడు. నేను మీతో చెప్తున్న మాట, పొద్దున అయ్యగారు కూడా అదే మాట చెప్పాను. మార వచ్చినప్పుడు అందరూ ప్రభువుకు విరోధముగా సనగడం మొదలు పెట్టారు. కానీ మోషే గారు ఏం చేశారండి? ప్రార్థన. నా ఆలోచన, సనిగిన అందరం చూస్తే ఒక చెట్టు వారు చూడొచ్చు. కానీ మోషే గారు ప్రార్థన చేస్తున్నప్పుడు, ఆయన చూసినప్పుడు అది ఆయనకి చెట్టు కాదు, దేవుడు దాచిపెట్టిన పరిష్కారం. అర్థమైందండి? నేను మీతో చెప్తున్న మాట, సనిగేవారు చెట్టు చూస్తారు, కానీ ప్రార్థన చేసేవారికి అది కేవలం చెట్టు కాదు, దేవుడు దాచిపెట్టిన పరిష్కారం. ఈరోజు దేవుని ఆత్మ మీతో చెప్తున్న మాట ఏంటంటే, చెట్టుగా చూసే కన్ను కాదు మనకు అవసరం, చెట్టు పరిష్కారముగా చూడే కన్ను మనకు అవసరం. ఆమేన్. అర్థమవుతుందండి? ఆదాముకి అవసరం వచ్చిన తర్వాత కాదు దేవుడు హవ్వమ్మ గారినే తయారు చేయడం. ముందుగా ఎరిగిన దేవుడు ఆదాముని సృజించినప్పుడే హవ్వమ్మ గారిని కూడా తయారు చేశారు. ఇశ్రాయేల్ ప్రజలకి మారా వచ్చిన తర్వాత కాదు పరిష్కారం నా దేవుడు నాటడం. అది ఎప్పుడో నాటి ఉంచాడు. అది మోషే గారికి తెలియదు, ఇశ్రాయేల్ ప్రజలు చూడలేదు. కానీ వాస్తవం ఏంటంటే, పరిష్కారం నా దేవుడు ఎప్పుడో నాటి ఉంచాడు. స్తోత్రం. పొద్దునే మన అయ్యగారు కూడా ఆ వాక్యం చెప్పాను. ఆదికాండం 22వ అధ్యాయం 4వ వచనం ఒక్కసారి చదవండి. ఆదికాండం 22వ అధ్యాయం 4వ వచనం. స్తోత్రం. 3వ నాడు అబ్రహాము కన్నులెత్తి దూరము నుండి ఆ చోట, ఇప్పుడు మీరే చెప్పాలి, ఇంటి దగ్గర నుంచి దేవుడు చెప్పిన చోటుకి వెళ్ళడానికి అబ్రహాం గారు ఎన్ని రోజులు ప్రయాణం చేశారు చూడండి? 3 రోజులు. ఇంకా ఒక మాటలో చెప్పాలంటే, నీ కుమారుని బలిగా ఇవ్వు. ఈ మాట దేవుడు అబ్రహాం గారితో చెప్పి ఎన్ని రోజులు అయిందండి? 3 days, 3 రోజులు. ఎన్ని రోజులండి? ఈ మాట మీరు అందరూ అర్థం చేసుకోవాలి. ఒక మాట నేను మీ ముందు పెట్టబోతున్నా, జాగ్రత్తగా ఆలకించండి. దేవుని స్వరం అబ్రహాం గారికి వినబడి 3 రోజులు. ఇంటి దగ్గర నుంచి దేవుడు చెప్పిన చోటకి వెళ్ళడానికి అబ్రహాం గారి ప్రయాణం ఎన్ని రోజులు? 3 రోజులు. కానీ ఆదికాండం 15వ అధ్యాయం 9వ వచనం చూడండి. ఆదికాండం 15వ అధ్యాయం 9వ వచనం. ఆయన 3 ఏండ్ల పెయ్యను, 3 ఏండ్ల మేకను, 3 ఏండ్ల పొట్టేలను, ఒక తెల్ల గువ్వను, ఒక పావుర పిల్లను. అందరి నా వైపు చూడండి. ఇంటికి వెళ్ళిన తర్వాత, ఇప్పుడు కాదు,
ఆదికాండం 15వ అధ్యాయం మీరు చదవాలి. అక్కడ దహన బలి గురించి అబ్రహాం గారితో దేవుడు మాట్లాడుతున్నప్పుడు దేవుడు చెప్పిన మాట మీరు చూడండి. దేవుడు చెప్తున్న మాట, నీవు దహన బలి కొరకు ఒక పావురం తీసుకుని వస్తే ఏం చేయాలి? దాని వయస్సు అక్కడ చెప్పలేదు, పక్షులు వయస్సు దేవుడు చెప్పలేదు, కానీ జంతువులు వయస్సు దేవుడు చెప్పాడు. పొట్టేలు ఎన్ని సంవత్సరం ఉండాలి? 3 సంవత్సరం ఉండాలి. అందరం జాగ్రత్తగా ఈ మాటలు ఆలకించండి. దేవుడు అబ్రహాం గారితో ఆదికాండం 15వ అధ్యాయంలో మాట్లాడినప్పుడు నువ్వు దహన బలిగా ఒక పొట్టేల్ని అర్పించినప్పుడు అది ఎన్ని సంవత్సరం ఉండాలి? 3 సంవత్సరం. ఇప్పుడు నా ప్రశ్న, ఆదికాండం 22వ అధ్యాయంలో ఇస్హాకునే ఏ బలిగా ఇవ్వాలని దేవుడు కోరుకున్నాడు? దహన బలి. కానీ ఇస్హాకుకు బెదలుగా అబ్రహాం గారి తర్వాత దేనినే బలి ఇచ్చారండి? ఒక పొట్టేలు కదండి, ఒక పొట్టేలు. నా ఆలోచన, 15వ అధ్యాయంలో 3 సంవత్సరం అలా చెప్పిన తర్వాత 22వ అధ్యాయంలో మాట మార్చడానికి మన దేవుడు రాజకీయ నాయకుడు కాదు కదా, మానవుడు కాదు కదా, ఆయన దేవుడే కదా. అంటే నా ఆలోచన, 22వ అధ్యాయంలో ఇస్హాకుకు బదులుగా అబ్రహాం గారు ఒక పొట్టేలినే బలి ఇచ్చినప్పుడు అది కూడా తప్పకుండా 3 సంవత్సర ప్రాయం ఉండాలి. ఎన్ని సంవత్సరం? ఒక్క రుజువు నేను చెప్తాను. ఇదిగో ఈ బిడ్డకి పళ్ళు లేదు, నేను అలా చెప్పాలంటే ఆ మాటకి అర్థం ఏంటి? ఆ బిడ్డకి ఇంకా 1 ఇయర్ కూడా అవ్వలేదు. కారణం, పళ్ళు రావాలంటే 1 ఇయర్ అయినా అవ్వాలి కదా. పళ్ళు లేదంటే ఆ మాటకి అర్థం ఏంటి? 1 ఇయర్ కూడా అవ్వలేదు. ఇప్పుడు ఆ పొట్టేల్ని మీరు ఒక్కసారి చూడండి. ఆ పొట్టేల్ని అబ్రహాం చూసినప్పుడు అది ఎలా ఉందండి? 13వ వచనం చూడండి, ఆదికాండం 22:13. గట్టిగా మైక్లో చదవమ్మా. అప్పుడు అబ్రహాం కన్నులెత్తి చూడగా పొదలో కొమ్ములు తగులుకొని ఉన్న ఒక పొట్టేలు. చాలమ్మా. ఆ పొట్టేలుని ఒకసారి చూడండి, ఎలా ఉందండి? కొమ్ములు పొదలో తగులుకుని. అప్పుడు నా ఆలోచన ఏంటంటే, పొట్టేలుకి కొమ్ములు రావాలంటే అది అప్పుడు పుట్టినది కాదు, కొన్ని సంవత్సర ప్రాయం ఉండాలి. అర్థమైందండి? ఇందాక నేను ఉదాహరణ చెప్పాను కదా, ఈ బిడ్డకి పళ్ళు లేదు, నేను ఎలా చెప్తే మీరేమర్థం చేసుకోవాలి? 1 ఇయర్ ఇంకా అవ్వలేదు. 1 ఇయర్ వస్తే తప్పకుండా ఏమొస్తాయి? ఇప్పుడు ఈ పొట్టేలుకి కొమ్ములుంది, మీరు వాక్యం చదివితే కొమ్ములు ఉందంటే ఆ మాటకి అర్థం ఏంటి? అది కొన్ని సంవత్సర ప్రాయం ఉంది. అంటే దేవుడు నాతో చెప్పిన మాట ఏంటంటే, తప్పకుండా ఆ పొట్టేలు కూడా 3 సంవత్సరం. ఇప్పుడు నా మాట ఆలకించండి. కుమారునే బలిగా ఇవ్వు, ఈ మాట దేవుడు చెప్పి ఎన్ని రోజులు? 3 రోజులు. కానీ ఈ వాక్యం చదివితే 3 సంవత్సరాలు క్రితమే అబ్రహాముకు కావలసిన పొట్టేల్నే దాచిపెట్టిన దేవుడు కదా మన దేవుడు. అబ్రహాము దేవుని స్వరం విని ఇది 3వ రోజు. అబ్రహాం ఆ కొండ ఎక్కినప్పుడు పొద్దున అయ్యగారు బాగా ఎక్స్ప్లెయిన్ చేశారన్నమాట. డాడీ అన్నీ ఉంది, కానీ పొట్టేలు ఎక్కడా? బలి ఇవ్వడానికి మృగం ఎక్కడా? అబ్రహాం గారు చెప్పిన మాట ఏంటి? యెహోవా ఈరే. ఇదే ఇందాక నుంచి నేను చెప్తున్నా. తన కుమారుడు అడిగిన ప్రశ్నకి ఏదో చూసి అబ్రహాం జవాబు చెప్పలేదు. ఏమి చూడకుండా విశ్వాసముతో ఒక జవాబు. అలాగైతే కూడి వచ్చిన మీ అందరితో నేను చెప్తున్న మాట అదే. మీ భవిష్యత్ ఏందో మీకు తెలియదేమో, అది క్లియర్గా మీ ముందు లేదేమో, కానీ అబ్రహాం చెప్పినట్లు ఈరోజు విశ్వాసముతో మనం కూడా ఒక మాట చెప్పాలి, యెహోవా ఈరే. ఆమేన్, ఆమేన్.
కూడి వచ్చిన దేవుని బిడ్డలారా, ఈ మాట జాగ్రత్తగా ఆలకించండి. 3 రోజుల ముందు అబ్రహాం గారికి దేవుని స్వరం వినబడింది. కానీ అప్పుడు అబ్రహాం గారికి తెలియదు, 3 సంవత్సరాల క్రితమే నా కుమారునికి బదులుగా ఏ పొట్టేల్ని అయితే బలి ఇవ్వాలో ఆ పొట్టేల్నే నా దేవుడు నా కొరకు సమకూర్చాడు. కానీ ఏమైందంటే సమయం వచ్చినప్పుడు ఆ పొట్టేల్ని ఆయన కన్ను ముందు నా దేవుడు బయలుపరిచాడు. నేను మీతో చెప్తున్న సువార్త ఏంటంటే, మీ పాపకి పెళ్ళి ప్రాయం అయిన తర్వాత మీరు 21 రోజు ఉపవాసం తీసుకున్నప్పుడు కాదు, తనకి మంచి వారినే దేవుడు తీసుకుని రావడం. నీ పుట్టక ముందే నీ బిడ్డ గురించి సర్వజ్ఞాని అయిన దేవునికి తెలుసు కదా, ఆయన ఎప్పుడో సమకూర్చారు. కానీ మనం ఏం చేయాలంటే ఆయన చిత్తములో నడవాలి. నా ఆలోచన ఏంటంటే, ఎందుకు ఆ కొండకి వెళ్ళాలి? ఏదైనా కొండలో వెళ్ళితే చాలు కదా. మనం అలా అనుకుని ఏదో కొండకి వెళ్తున్నా, కానీ దేవుడు ఎక్కడ దాచిపెట్టారు? చెప్పిన చోట దాచిపెట్టారు. కానీ మనం ఆ మాటకి పూర్తిగా లోపడడం లేదు కాబట్టి మనం వెతుకుతున్నప్పుడు కూడా కనపడడం లేదు. ఎందుకంటే దేవుని చిత్తములో మనం లేదు, దేవుడు చెప్పిన చోటు మనం లేదు. ఏంటో నాకు తెలియదు, పరిశుద్ధాత్మ దేవుడు స్పష్టంగా కొంతమందితో ప్రవచనం ద్వారా మాట్లాడుతున్నారు. దేవుని మాటకి పూర్తిగా లోబడి ఆయన చెప్పిన చోటకి నీవు వెళ్తే అక్కడ నీ కొరకు దాచిపెట్టినది నీ కన్ను ముందు ఆయన బయలుపరచబోతున్నాడు. చాలా చెప్పాలని ఉంది, కానీ నాకు ఇచ్చిన సమయం అయిపోయింది. లేచి నిలబడండి, అందరం ఒక క్షణం లేచి నిలబడండి. గత 10 సంవత్సరం ఎబెనేజరుగా తోడుగా ఉండి నడిపించిన సహాయకుడు ఈరోజు షాలోముగా మన చుట్టూ ఏం జరిగినా మనకు సమాధానం ఇచ్చేవాడు ఆయనే. అదే దేవుడు ఈరోజు మీతో మాట్లాడుతున్నారు. మీ భవిష్యత్ ఏంటో మనకు తెలియదు, రేపు ఏం జరగబోతుందో మనకు తెలియదు. కానీ నిన్న ఎబెనేజర్, ఈరోజు షలోమ్, రేపు యెహోవా ఈరే. నీకు కావలసినదన్నీ సమకూర్చడానికి ఆయన సమర్థుడు. ఆదాము కొరకు ముందుగా హవ్వమ్మ గారినే తయారు చేసిన దేవుడు, ఇశ్రాయేల్ ప్రజలకి మార రావడానికి ముందే ఒక మొక్క నాటి అదిని చెట్టుగా పెంచి పరిష్కారం దాచిపెట్టిన దేవుడు. 3 రోజుల ముందు అబ్రహాం గారికి వినబడిన స్వరం, కానీ 3 సంవత్సరాల క్రితమే పొట్టేల్నే దాచిపెట్టిన దేవుడు. ఈరోజు కూడి వచ్చిన మీ అందరితో చెప్తున్న మాట, మీ భవిష్యత్ ఏంటో మీకు తెలియదు, రేపు మీ అవసరం ఏంటో మీకు తెలియదు. కానీ నమ్మండి, ఆయన సర్వజ్ఞాని అయిన దేవుడు. మీ రేపేంటో ఈ రోజే ఆయనకి తెలుసు. రేపు నీకు కావలసినది ఈ రోజే సమకూర్చడానికి ఆయన సమర్థుడు. శబరబదలగనగరగదన ఉడరగదలగదలగనగరగజలగదలగనగ శందలగనగరగదన. ఈరోజు దేవుడు చెప్తున్న మాట ఒకటే, ఆయన మాటకి పూర్తిగా లోబడండి, ఆయన చెప్పిన చోటకి వెళ్ళండి, ఆయన చిత్తములో నడవండి. ఆయన నీ కొరకు దాచిపెట్టినది నీ కన్ను ముందు ఆయన బయలుపరచబోతున్నాడు. శబలగలగనగరగదలగదలగనగలగదన. సంఘానికి ఈ పట్టణములో ఇంకా కొన్ని దేవుడు దాచి ఉంచాడు. అది త్వరలో నా దేవుడు బయలుపరచబోతున్నాడు. ఓ జీసస్, ఓ జీసస్. పూర్తిగా ప్రభు చేతిలోకి సమర్పించండి. ప్రభువా, నా భవిష్యత్తు నీ చేతిలో, నా రేపేంటో నాకు తెలియదు, కానీ నీకు తెలుసు. నువ్వు కాపరిగా నా ముందు నడిస్తే చాలు, నాకు భయం లేదయ్యా.
ఒక్కసారి ఆ ప్రభు చేతిలోకి సమర్పించండి. ఈ వాక్యం ద్వారా దేవుడు మనలందరినీ దీవించును గాక. అందరం చప్పట్లు కొట్టి ప్రభునామాన్ని ఒక్కసారి స్తుతించండి.